ఏం లేదండి, మనం ఒకసారి ఒక పిచ్చిదాన్ని చూసాం కదండి. ఆవిడ గురించి పేపర్లో ప్రకటనిచ్చారు. అది చూసి నేనే వీళ్ళకి ఫోన్ చేశాను. ఆవిడ గురించి ఎందుకు ఆరాలు తీస్తున్నారు? ఒక ముఖ్య దైవ కార్యం గురించి ఆవిడకే తెలుసు. అది ఆవిడ ద్వారానే తెలుసుకోవాలి. అందుకే ఆవిడని వెతుకుతున్నాం. ఆవిడ రూపం మాకు తెలియదు కాబట్టి తెలిసిన సుధగారిని వచ్చి చూపించమన్నాం. వచ్చిన వాళ్ళకి కాఫీ ఏదైనా ఇచ్చా? పర్వాలేదండి, పర్వాలేదు. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. ఆమె మోగది అంటున్నారు, నాలుక లేనిది అంటున్నారు, ఆమె ద్వారా తెలుసుకోవాలి అంటున్నారు. ఎలా తెలుసుకుంటారో? చూడ్డానికి మూగదానిలాగే ఉన్నా ఆమె మాట్లాడుతుంది. ఆమె మాటలు వినగలిగిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఆమె మాటలు వినగలిగిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఆమె ఉండే ప్రదేశం చూపిస్తే సంతోషిస్తాను. నేనే వచ్చి చూపిస్తే ఇంకా సంతోషిస్తారు. అంటే మీ ప్రశ్నలు ఆవిడని అడిగి ఆవిడ చెప్పిన జవాబులు మీకు చెప్పగలను. ఎందుకంటే ఆవిడ మాటలు నాకు వినిపిస్తాయి. ఏం సార్ మీరు అనేది? అవునండి, ఆవిడ మాటలు నాకు వినబడతాయి. ఆమె మీ దగ్గర ఏం మాట్లాడారు? ఏదో పాతాళ భైరవ గురించి మాట్లాడారు. మాంత్రికుడి గురించి మాట్లాడారు. కారణజన్ముడివి అంటూ ఏదో పూర్ణిమ ఆత్మ గురించి చెప్పారు. ఆవిడ చెప్పిన ఏ విషయం గురించి అప్పుడు నేను సీరియస్గా తీసుకోలేదు, కానీ ఇప్పుడు తెలుసుకున్నాను. షీఈ్ హ్యావింగ్ యాన్ ఎక్స్ట్రాడినరీ పవర్. నేనే మళ్ళీ ఆవిడ్ని కలవాలనుకుంటున్నాను. ఇంతలో మీ పేపర్ యాడ్ కూడా చూశాను. నాకు కొంచెం పర్సనల్ పనులు ఉండటం వల్ల ఆ పనులు పూర్తి చేసుకుని మీతో పాటు ఆవిడని కలవాలనుకున్నాను. సార్, మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన టైము చెప్పగలరా? నాకు తెలీదండి. ఏమిటి బొమ్మ, నిన్నటి నుంచి ఈయన చేత్తో పట్టుకొని తిరుగుతున్నారు? ఏంటి ఏంటా చప్పుడు? ఏం లేదండి. ఇతనే మన రెండో జాతకుడు. ఆ సిద్ధురాలి మాట నర్మదకు వినపడింది, ఇతనికి వినపడింది. ఇక మనం ఆ సిద్ధురాల్ని కలిస్తే మొత్తం స్పష్టమవుతుంది.
సార్ ఆ సిద్ధురాల్ని కలవడానికి మనం ఎప్పుడు వెళ్దాం? వీలు చూసుకుని నేను ఫోన్ చేస్తానండి. మంచిదండి. ఓకే అండి, వస్తాం. మంచిది. నమస్కారం అండి. నమస్కారం. ఏముంది ఈ బొమ్మలో?